పిల్లలకి లవ్ లాంగ్వేజ్ ఏంటి అని అంటే వర్డ్స్ ఆఫ్ అఫర్మేషన్స్ అంటారు. అంటే వాళ్ళని అప్రిషియేట్ చేయడం. తిట్టడం, ఇన్ని రోజులు తిట్టుకుంటూ వచ్చి మీ పైన రెస్పెక్ట్ కోల్పోయారు ఇప్పటి వరకు, అది ఆపండి. అట్లీస్ట్ ఇప్పటికైనా అది ఇంకా పెంచకండి. తిట్టడం ఆపండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే చాలా ప్రాబ్లమ్స్ తగ్గిస్తాయి. ఇది ఆపిన తర్వాత మెచ్చుకోవడం స్టార్ట్ చేయండి. ఓకే, ఒక చైల్డ్ మంచి పని చేసినప్పుడు ఎవరు ఏం అనరు. ఓ బాటిల్ తీసుకురా నాన్న అన్నప్పుడు, తెచ్చినప్పుడు ఎవరు ఏం అనరు, థ్యాంక్ యూ కూడా చెప్పరు. అదే ఆ బాటిల్ పడేసాడు అనుకో, ఎన్ని మాటలు అంటాం వాడిని. అవును కదా. ఇక్కడ పేరెంట్స్ చేసే మిస్టేకే అది. చాలా చిన్న చిన్న మిస్టేక్స్. వాటర్ తీసుకొచ్చారు, అప్రిషియేట్ చేయండి. అది చాలా మంచిగా అనిపిస్తుంది వాళ్ళకి. నెక్స్ట్ టైం చేయాలని కూడా చేయాలనిపిస్తుంది. మీరు చెప్పక ముందే మీరు ఇలా అని అన్నా కూడా, నీకు వాటర్ కావాలా, ఉండు ఒక్క నిమిషం అని తెచ్చిస్తారు వాళ్ళే. అవును. ఇప్పుడు మీరు కాఫీ తెచ్చారు, అక్కడ పెట్టారనుకో, థ్యాంక్ యూ సో మచ్, నాకు చాలా హెడేక్ వస్తుంది ఇప్పటి వరకు, మీరు ఒక దేవునిలాగా అనిపిస్తున్నారు ఇప్పుడు నాకు అని అంటే ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది కదా. అవును. ఈరోజు మీరు డ్రెస్ బాగా వేసుకున్నారు, వావ్ ఎంత చాలా బ్యూటిఫుల్గా ఉంది, మీకు చాలా సూట్ అయింది అని అప్రిషియేట్ చేస్తే ఎంత లోపల ఆ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది, కాన్ఫిడెన్స్ కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. అందంగా కనిపిస్తున్నాం, అప్రిషియేట్ చేస్తున్నారు జనాలు అని అన్నప్పుడు అదే కాంప్లిమెంట్ పేరెంట్స్ నుంచి వస్తే ఇంకెంత బాగుంటుంది. అవును కదా. అవును. పిల్లలు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు, మీ మాటలు కాదు, మీ అప్రిషియేషన్ కావాలి వాళ్ళకి.